నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అయ్యప్ప దీక్ష చేపట్టిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. భక్తి శ్రద్ధలతో నాగదేవతల విగ్రహ ప్రతిష్టాపన. చిన్నారుల భద్రతకు ప్రాధాన్యం. జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్. బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా విశ్రాంత డీఎస్పీ సుకుమార్ బాబు నియామకం. వార్తలను వివరాలు. మాజీ మంత్రి పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తిరుపతి కపిల తీర్థంలో గురువారం ఉదయం అయ్యప్ప దీక్ష స్వీకరించారు. పరమేశ్వరుని దర్శించుకున్న తర్వాత ఆనవాయితీ ప్రకారం నియోజకవర్గంలోని సదుం మండలం ఎర్రాతివారిపల్లి కోటమలై అయ్యప్ప స్వామివారి ఆలయానికి చేరుకుని హరిహర సుతుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు అయ్యప్ప స్వామివారి తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. అనంతరం భక్తులతో కలిసి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. అలాగే ఆలయంలో ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి మాల వేశారు. ఏతావానస్య మహిమాన్ అతో జాయత్య పురుషః పాదోస్యా విశ్వా పృథివీః త్రిపాదోర్ధ్వా ఉదయత్ పురుషః విశ్వం విక్రామతో సా షణ్ణానశనే అభిః తస్మాద్ విరాడజాయత విరాజోహాది పురుషః స జాతో అత్యరిచ్చతి పశ్చాత్ భూమి మధో పురాః యత్పురుషేణ హవీషా దేవాయ. होटल की जैसे घर में
ఓం శ్రీ స్వామియే ఓం శ్రీ స్వామియే ఓం శ్రీ స్వామియే ఓం శ్రీ స్వామియే ఓం స్వామియే ఓం స్వామియే అంత పక్కేస్తున్నారు. మహిళలు చిన్నారుల భద్రతకు అత్యంత ప్రాధాన్యతను ఇవ్వాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పోలీసు అధికారులకు సూచించారు. గురువారం ఉదయం జిల్లా ఎస్పీ ధీరజ్తో కలిసి గురంకొండ పోలీస్ స్టేషన్ను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లోని రికార్డులు, పెండింగ్ కేసులు, మహిళలు మరియు చిన్నారులకు సంబంధించిన ఫిర్యాదుల నమోదు, విచారణ పురోగతిని కలెక్టర్ ఎస్పీ సమీక్షించారు. మహిళల భద్రతకు సంబంధించిన ప్రతి ఫిర్యాదును అత్యంత బాధ్యతతో స్వీకరించి సకాలంలో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు ఆదేశించారు. ఐవీఆర్ఎస్ కాల్స్ నిర్వహణలో మరింత పురోగతి సాధించాలని, కాల్స్ ద్వారా అందిన ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి అవసరమైతే బాధితుల ఇళ్లకు వెళ్లి సమస్యలను తెలుసుకుని తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. జిల్లాలో బాల్య వివాహాలు, ఫోక్సో కేసుల నివారణకు ప్రత్యేక దృష్టి సారించాలని, బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా చట్టపరమైన చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు. మహిళా పోలీసులు గ్రామాలు, పాఠశాలలు, కళాశాలల్లో మహిళలు, బాలికలు, చిన్నారులకు భద్రతా చట్టాలపై నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. పోలీస్ స్టేషన్లో పెండింగ్లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించాలని, ప్రతి కేసు విచారణను పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. ఏబీవీపీ 78వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పొంగనూరులో ఘనంగా నిర్వహించారు. గురువారం పట్టణంలో ఎంసీవీ డిగ్రీ కళాశాలలో సమావేశం నిర్వహించారు. పట్టణ బీజేపీ అధ్యక్షులు జగదీష్ రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులతో కలిసి ఏబీవీపీ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏబీవీపీ ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు చేసి నేటి తరానికి మంచి భవిష్యత్తును ఇచ్చిందని గుర్తు చేశారు. నిత్యం విద్యార్థుల సమస్యలపై పోరాడుతూ పరిష్కరించే దిశగా ఏబీవీపీ ఉంటుందని, ప్రతి ఒక్క విద్యార్థి ఇందులో చేరాలని ఆహ్వానించారు. డాక్టర్ ఈశ్వరమ్మ, ఏబీవీపీ సీనియర్ నాయకులు విజయశంకర్ మరియు విజయ్ భాస్కర్ రెడ్డి, పట్టణ శాఖ రెడ్డి సాగర్, మహేష్, త్రిశూల్, మధు, సందీప్, గణేష్, సత్య తదితరులు పాల్గొన్నారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా విశ్రాంత డీఎస్పీ కల్వకుంట్ల సుకుమార్ బాబును నియమిస్తూ జాతీయ బీసీ సంక్షేమ సంఘ ప్రధాన కార్యదర్శి షణ్ముగం గురువారం జాతీయ బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో నియామక పత్రాన్ని అందజేశారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు విశ్రాంత డీఎస్పీ సుకుమార్ బాబు మాట్లాడుతూ తమపై నమ్మకం ఉంచి తమను రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నియమించినందుకు వ్యవస్థాపక అధ్యక్షులు కృష్ణయ్యకు, జాతీయ ప్రధాన కార్యదర్శి షణ్ముగంకు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా తమకు ఈ పదవులు రావడానికి సహకరించిన జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి హేమావతి, అన్నమయ్య జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రెడ్డిగౌని రెడ్డప్ప, సుబ్రహ్మణ్యంకు, శ్రేయభిలాషులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో బీసీ కులాల బలోపేతానికి, బీసీలకు ఏ సమస్య వచ్చినా ఆ సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తానని, బీసీల రిజర్వేషన్ ఆధారంగా బీసీల కోసం జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు కృష్ణయ్య, జాతీయ ప్రధాన కార్యదర్శి షణ్ముగం నేతృత్వంలో అవసరమైన ఉద్యమాలు చేస్తామని ఈ సందర్భంగా వారు తెలిపారు.
త్వరలో రాష్ట్రంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘాన్ని విస్తరించి బీసీలందరికీ అందుబాటులో ఉండే విధంగా అన్నమయ్య జిల్లాలో కార్యాలయాన్ని కూడా ప్రారంభిస్తామని ఈ సందర్భంగా సుకుమార్ బాబు తెలిపారు. ఎస్డిపిఐ పార్టీ పొంగనూరులో కార్యవర్గ సమావేశం రాష్ట్ర అధ్యక్షులు యూసుఫ్, కార్యదర్శి రోషన్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి మహమ్మద్ గనీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు యూసుఫ్ మాట్లాడుతూ రాష్ట్రంలో కొనసాగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియలో ప్రజలకు గత ఎస్ఐఆర్ ఓటర్ల వివరాలను గుర్తించి అందించడంతో పాటు వారి ఓటు ఆధారంగా సంబంధిత బిఎల్ఓలను గుర్తించి ప్రజలకు సులభంగా అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. అలాగే ఎన్యుమరేషన్ ఫామ్స్ పూరించడంలో ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని, ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారం కోసం పార్టీ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా వ్యాప్తంగా చాలా మంది ఎస్ఐఆర్ ఫారంలు తీసుకుని దానిని ఫిలప్ చేసి ఇవ్వకుండా తమ దగ్గరనే పెట్టుకోవడం జరిగింది. తొందరగా ఫారం ఫిలప్ చేసి మీ బిఎల్ఓలకు ఇవ్వాల్సిందిగా కోరారు. అలా ఇవ్వని పరిస్థితుల్లో మీ యొక్క ఓటు తొలగిపోయే అవకాశం ఉంది. ఈ నెల 14వ తేదీ వరకు చివరి రోజు కాబట్టి చివరి సమయంలో ఆన్లైన్ పనిచేయడం కష్టమవుతుంది. కావున ప్రజలు తమ యొక్క పనులను పక్కన పెట్టి తమ ఓటు హక్కును కాపాడుకోవాల్సిందిగా కోరారు. పార్టీ కార్యకర్తలు జిల్లా వ్యాప్తంగా ఎస్ఐఆర్ ఫారం ఫిలప్ చేయడంలో మరియు 2002 ఓటర్ లిస్టులో పేరు వెతికి ఇవ్వడానికి ప్రజలకు అందుబాటులో ఉండాలని తెలిపారు. సమావేశంలో జిల్లా కార్యదర్శులు రోషన్, యూసుఫ్, ఎజాజ్, జిల్లా ఉపాధ్యక్షులు జమీల్లా, జిల్లా నాయకులు హుజైఫా మరియు పుంగనూరు అసెంబ్లీ కార్యదర్శి ఆసిఫ్, పలంనేరు అధ్యక్షులు ముబారక్, కార్యదర్శులు మహబూబ్, అబ్దుల్ వారిస్ తదితరులు పాల్గొన్నారు. షెడ్యూల్డ్ కులాల జనాభా అధికంగా ఉన్న గ్రామాల్లో సమగ్ర అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, జీవన ప్రమాణాల మెరుగుదల లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేసి మంజూరైన నిధులను గ్రామాలలో వినియోగించాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక జిల్లా కలెక్టరేట్ సమావేశపు మందిరంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అధ్యక్షతన జిల్లా షెడ్యూల్డ్ కులాల సంక్షేమ మరియు సాధికారత అధికారి రబానీ బాషా, పంచాయతీరాజ్ అధికారులతో కలిసి PMAGY పథకం అమలు, నిధుల వినియోగం, పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 2026-27 ఆర్థిక సంవత్సరానికి PMAGY పథకం క్రింద చిత్తూరు జిల్లాకు మొత్తం 1096.32 లక్షల నిధులు మంజూరయ్యాయని తెలిపారు. ఇందులో పంచాయతీరాజ్ శాఖ ద్వారా 117 పనుల అమలుకు 245.21 లక్షలు, గ్రామీణ నీటి సరఫరా శాఖ ద్వారా 287 పనుల అమలుకు 851.11 లక్షలు మంజూరైనట్లు వెల్లడించారు. జిల్లాలో మొత్తం 404 అభివృద్ధి పనులు చేపట్టగా వాటిలో 225 పనులు పూర్తయ్యాయి. 147 పనులు పురోగతిలో ఉన్నాయి. 32 పనులు ఇంకా ప్రారంభం కాలేదని సమీక్షించారు. పూర్తయిన పనులకు సంబంధించిన పరిపాలన అనుమతులు, సాంకేతిక అనుమతులు, ఒప్పంద ప్రక్రియ, పాస్ ఆర్డర్లు, డిజిటల్ ఎంబుక్ నమోదు, బిల్లుల సమర్పణ, లబ్ధిదారుల ఖాతాలకు నిధుల జమ వంటి ప్రతి దశను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్లో ఉన్న పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి పూర్తయిన పనులకు సంబంధించిన బిల్లులను వెంటనే ఆన్లైన్ పోర్టల్లో అప్లోడ్ చేయాలని సూచించారు. రక్షణ గోడలు కూలాయి, ఇనుప చువ్వలు తుప్పుపట్టాయి, రైలింగ్లు ఊడాయి. పుంగనూరు నియోజకవర్గంలో కొన్ని వంతెనల దుస్థితి ఇది. ఇవన్నీ ప్రమాదాలకు స్వాగతం పలుకుతున్నాయి. కురిసిన భారీ వర్షాలతో మరవలు, వంకలు, వాగులతో పలుచోట్ల వంతెనలు కొట్టుకుపోయాయి. మరికొన్ని చోట్ల కోతకు గురయ్యాయి. దీంతో వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించడానికి ప్రజలు, వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. వంతెనలు లేకపోతే వివిధ ప్రాంతాలకు వాహనాల రాకపోకలే కాదు, పాదచారులు వెళ్ళలేని పరిస్థితి. మరమ్మతులు మనవడంతో నేడో రేపో కూలనున్నాయి. మరికొన్ని ప్రాంతాలలో నేటికి వంతెనలు నిర్మించకపోవడంతో ప్రజల అవస్థలు వర్ణనాతీతం. పట్టణంలో వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రజలు ప్రధాన మార్గాల ద్వారా వెళ్లాలంటే దూర ప్రయాణంతో పాటు ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని పలుచోట్ల వంతెనలు నిర్మించి ఆయా ప్రాంతాలను అనుసంధానం చేశారు. వాటిలో విశ్రాంత ఉద్యోగుల భవనం, గాంధీనగర్, ఉబేదుల్లా కాంపౌండ్ల మధ్య కౌండిన్య నది కాలువపై గల వంతెనలు శిథిలమయ్యాయి. వీటిని పునర్నిర్మించి ఎత్తు పెంచాలని స్థానికులు కోరుతున్నారు. దోబీ కాలనీ, తాటిమాకులపాలెం వద్ద గల వంతెనలు ఎత్తు పెంచితే వాహనాల రాకపోకలకు వసతిగా ఉంటోంది. పురపాలక కేంద్రమైన
పుంగనూరు మీదుగా పొరుగు రాష్ట్రాలకు ప్రధాన జాతీయ రహదారులు ఉన్నాయి. ముఖ్యంగా పుంగనూరు నుంచి తిరుపతికి వెళ్లే మార్గంలో కొత్తపేటలో రాయల చెరువు కాలువపై దశాబ్దాల క్రితం వంతెన నిర్మించారు. ఈ మార్గంలో తిరుపతి, బెంగళూరు, హైదరాబాద్, నెల్లూరుకు భారీ వాహనాలతో పాటు ఇతర వాహనాలు నిత్యం నడుస్తూ ఉంటాయి. ఈ వంతెన నేడో రేపో కూలడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే రక్షణ గోడ కూలిపోయింది. అయినా మరమ్మతుల ఊసేలేదు. ముంబై చెన్నై జాతీయ రహదారిలో ఎంపీడీఓ కార్యాలయం ఎదురుగా ధోబీ కాలనీ, తాటిమాకులపాలెం, ఇందిరాకూడలలో బెంగళూరు రోడ్లో అవుట్ పోస్ట్ వద్ద పుంగమ్మ చెరువు కట్టపై నిర్మించిన వంతెనలకు మరమ్మతులు లేవు. ఈ వంతెనలు కూలితే ప్రత్యామ్నాయంగా మార్గాలు సైతం లేవు. భవిష్యత్తును ఈ మార్గాల్లో నడిచే వాహనాలను గుర్తించి మరమ్మతులు, పునర్నిర్మాణాలు, విస్తరణలు చేపట్టాల్సి ఉంది. మౌసాలలోని శ్రీ చాముండేశ్వరిదేవి అమ్మవారి ఆలయంలో నాగ ప్రతిష్టాపన మహోత్సవం వైభవంగా జరిగింది. గురువారం వేద పండితులు విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ మరియు ప్రధాన దేవత ఆహ్వానం, నాడి సంధానం నిర్వహించారు. తర్వాత భక్తుల చేతుల మీదుగా నాగదేవతల విగ్రహాలకు అభిషేకాలు చేయించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. అనంతరం తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు.
वादं यज्ञपतये दैवे स्वस्तिरस्तुनः स्वस्तिर्मानसेभ्यः ओदन्तगामुरेशं चन्नास्तभ्यपदे चतुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः అందరూ కూడా నమస్కారం చేసుకోండి. కర్పూరం వెలిగించుకోండి అందరూ కూడాను. వార్తను ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అయ్యప్ప దీక్ష చేపట్టిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. భక్తి శ్రద్ధలతో నాగదేవతల విగ్రహ ప్రతిష్టాపన. మహిళలు చిన్నారుల భద్రతకు ప్రాధాన్యం. జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్. బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా విశ్రాంత డీఎస్పీ సుకుమార్ బాబు నియామకం. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ సెలవు. నమస్కారం.